భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 52వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు విశ్వామిత్రుని సత్కరించడానికై కామధేనువును ఆదేశించుట అనే కథగా విందాం. విశ్వామిత్రుని యొక్క వృత్తాంతం శతానందుడు శ్రీరామునితో చెబుతున్నాడు. గొప్ప బలం కలవాడును వీరుడును అయిన ఆ విశ్వామిత్రుడు మునులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని చూసి చాలా సంతోషించి సవినయంగా నమస్కరించాడు. పూజ్యుడైన వశిష్ఠుడు అతనికి స్వాగతం పలికి ఆసనం ఇచ్చాడు. పిమ్మట మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు విశ్వామిత్రునకు న్యాయానుసారంగా ఫలమూలాలను సమర్పించాడు. మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడు చేసిన పూజను స్వీకరించి, నీ తపస్సునకు, అగ్నిహోత్రానికి, శిష్యులకు, వృక్ష సముదాయమునకు అంతా క్షమమేనా అని ప్రశ్నించాడు. అన్నీయు క్షమంగా ఉన్నవి మహారాజా అని వశిష్ఠుడు అతనికి చెప్పాడు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్ర మహారాజును ఈ విధంగా ప్రశ్నించాడు. రాజా, నీకు క్షమమే కదా? నీవు ధార్మికుడవైన వీరుడవు. ధర్మముచే ప్రజలను రంజింపచేయుచు వారిని రాజవృత్తానుసారం పాలిస్తున్నావా? నీ భృత్యులను చక్కగా పోషిస్తున్నావా? వారు నీ ఆజ్ఞని అతిక్రమించకుండా ఉన్నారా? నీ శత్రువులందరినీ జయించావా? నీ సేనలు, కోసములు, మిత్రులు, పుత్ర పౌత్రాదులు అందరూ కూడా కుశలమేనా అని ప్రశ్నించాడు. మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహారాజు అంతటను కుశలమే అని వశిష్ఠునకు సవినయంగా నివేదించాడు. ధర్మనిష్ఠులైన వారిరువురు మిక్కిలి ఆనందంతో చాలాసేపు ఆయా విషయాల గురించి సంభాషణలు చేసుకుని సంతోషంగా ఉన్నారు. సంభాషణ అనంతరం పూజ్యుడైన వశిష్ఠుడు నవ్వుతో విశ్వామిత్రునితో, విశ్వామిత్ర, మహాబలశాలివైన నీకు, నీ సైన్యానికి యథోచితంగా అతిథి సత్కారం చేయగోరుతున్నాను. దానిని స్వీకరించు. రాజువైన నీవు ఉత్తముడైన అతిథివి. అందుచేత నిన్ను ప్రయత్నపూర్వకంగా పూజించవలసి ఉంది అని పలికాడు. వశిష్ఠుడి మాటలు విన్న బుద్ధిశాలియగు విశ్వామిత్రుడు, పూజ్యుడా, నీవు ప్రియమైన మాటలు పలికావు. ఇది నాకు ఆతిథ్యం. నీ ఆశ్రమంలో లభించు ఫలమూలాధికమును, పాద్యమును, ఆచమనమును ఇచ్చి పూజార్హుడవైన నీవు నన్ను సర్వవిధాలా సత్కరించావు. ఇదే చాలు, నేను వెళ్తాను. నన్ను స్నేహపూర్వమైన దృష్టితోనే చూస్తూ ఉండండి అని పలికాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా పలికినా కూడా ధర్మాత్ముడు, ఉదార బుద్ధి అయిన వశిష్ఠుడు ఆతిథ్యం స్వీకరించమని అతనిని మాటి మాటికి నిర్బంధించాడు. చివరికి విశ్వామిత్రుడు వశిష్ఠునితో, ముని శ్రేష్ఠ, నీకు ఎట్లు ప్రియమో ఆ విధంగానే అగుగాక అని పలికాడు. మహా తేజస్శాలి, మునులలో గొప్పవాడు, పాపములను నశింపచేయవాడు అయిన వశిష్ఠుడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి తన వద్ద ఉన్న శబల అను చిత్రవర్ణము గల కామధేవుని పిలిచి, ఓ శబల, రమ్ము రమ్ము, నా మాట విను. నేను సేనాసమేతుడైన ఈ రాజర్షికి శ్రేష్టమైన భోజనాన్ని పెట్టి సత్కరింప నిశ్చయించాను. తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని అతని కోరిక ప్రకారం నాకుగాను శీఘ్రంగా ఇమ్ము. రసాయనంతోనూ తినదగినవి, త్రాగదగినవి, నాకదగినవి, పీల్చదగినవి మొదలైన పదార్థాలతో కూడిన ఆహార సముదాయాన్ని శీఘ్రంగా సమకూర్చుము అని ఆజ్ఞాపించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 52వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు విశ్వామిత్రుడి సత్కరించుటకై కామధేనువును ఆదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 53వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు కామధేనువును కోరగా వశిష్ఠుడు నిరాకరించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.